హెచ్ H1B చాలామంది యువకులకి వాళ్ళ జీవితాల్లో అది కొంత H1B రాకపోతే వాళ్ళు ఆఖరి నిర్ణయం తీసుకుంటున్నారు. సో దయచేసి అది ఆఖరి నిర్ణయం తీసుకోమాకండి. నేను 1999లో 1999లో నేను HCL ద్వారా H1B మీద పని చేయడానికి వెళ్ళాను. కానీ నాకు అంత స్వేచ్ఛగా మన దేశంలో లాగా నాకు దక్కలేదు. అందుకే మళ్ళీ రెండోసారి 2001లో మళ్ళీ యూఎస్కి వెళ్ళాను. కానీ జీవితంలో మీరందరూ దయచేసి ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో దయచేసి జీవితంలో మీరు కొన్ని విషయాలు జ్ఞాపకించుకోవాలి. డబ్బే ప్రధానం కాదు. డబ్బు ఎక్కువైపోతే చెప్పు సైజు కంటే ఎక్కువైపోతే మనం సరిగా నడవలేము. సో డబ్బు అనేది మన చెప్పు సైజు అంతే ఉండాలి, మన కాలు తగ్గట్టునే ఉండాలి. లేకపోతే ఎక్కువైపోతే చెడు అలవాట్లకి విలాసానికి చెడుగా అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ప్లస్ వాళ్ళ బంధుత్వాలకి కూడా చాలా మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. సో దయచేసి డబ్బు ప్రధానమే కాదు, కావాలి 2 పూట్ల భోజనానికి ఉండటానికి, మన పిల్లలకి చదువులకు కానీ లేకపోతే మంచి అలవాట్లకి విలాసానికి కావాలి అది. సో నేను ఒక తాతయ్యగా, ఒక బాబాయ్గా, ఒక మావయ్యగా సందేశం నేను ఏం ఇస్తున్నానంటే, మీరందరూ చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మీరు చాలా. సో అందుకే మీరు H1B రాకపోతే నిరాశపడుకోకుండా మన దేశంలోనే చాలా వివిధ రంగాల్లో మీరు చాలా నైపుణ్యం పొంది చాలా మన దేశానికి ముందుకు తీసుకుని రావచ్చు అది. సో దయచేసి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నా యూట్యూబ్లో మీరు కమెంట్స్లు పెట్టచ్చు, నేను దానికి స్పందన చేస్తాను, ఆన్సర్ ఇస్తాను. సో నేను ఇప్పుడు మా గ్రామంలో మా తాతలో మా తండ్రి గారి పుణ్యం అంట ఒక 6 ఎకరాల పొలం ఉంది. సో ఇదంతా అడిగి తోట చూడొచ్చు మీరు. సో నేను సొంత ఊర్లో ఉంటున్నాను, కృష్ణా డిస్టిక్లో. సో జీవితంలో మనం ఎంత హుషారుగా ఉంటే మా ఊర్లో అందరూ నన్ను వాళ్ళ వరుస పెట్టి బావ, అన్నయ్య, తమ్ముడు లేకపోతే తాతయ్య పలకరిస్తారు. మన యూఎస్లో ఎవరైనా పలకరించరు, జస్ట్ హాయ్ అంటారు అంతే. సో మన మానసికంగా మన సంతోషంగా ఉంటే మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. మన ఆరోగ్యం బాగుంటే మనం ఆటోమేటిక్గా డెఫినెట్గా మనం నైపుణ్యం పొందుతాము. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, H1B రాకపోతే ఏమీ నిరాశపడద్దు. మీ ఆఖరి నిర్ణయాలు తీసుకోవద్దు. జై హింద్.